న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। అందరికీ నమస్కారం। నా పేరు రాము। మా గ్రామం ఆలూరు, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా। ఆలూరు గ్రామ సమీపంలో మెగా కంపెనీ అనే రోడ్డు వర్క్ వచ్చిన దగ్గర టీ స్టాండ్లు పెట్టుకున్నాం। ఆ టీ స్టాండ్ స్థలము ఆలూరు రాజగోపాల్ రెడ్డి అని ఆయన స్థలం ఖాళీ చేయించాడు। ఖాళీ చేసిన తర్వాత ఆలూరు తిరుపాల్ రెడ్డి మా పెద్దనాన్న అడిగి పక్కన ఆయన స్థలం దగ్గర వేసుకుంటుంటే ఫోన్ చేసి కాలు చేయి నరుకుతా కుంటి కూడేస్తా అని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు। మాకు పిల్లోళ్ళు ఉన్నారు, మేము కూలి పని చేసుకొని బతుకుంటోళ్ళం, మాకు ప్రాణహాని ఉంది, దయచేసి కాపాడాలని కోరుకుంటున్నాము। ఆలూరు రాజగోపాల్ రెడ్డి। నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మా వాల్మీకులు ఎక్కడికి బయటికి రావాలంటే భయపడిపోతున్నారు। నిన్న మా తలారి రాముని ఆయన రాజగోపాల్ రెడ్డి, రే నువ్వు షెడ్డు ఎత్తేస్తావా ఎత్తేవా, ఎత్తేయకపోతే నీ కాలు నరుకుతా, లేదంటే కుంటికూరు తింటావు, నా కథ నీకు తెల్దారా? నేను 8 సంవత్సరాలు జైలు చేసి వచ్చినా, నేను అన్ని చూసి వచ్చినా కాబట్టి నువ్వు ఎటువంటి పద్ధతిలో షెడ్డు ఎత్తేవా నువ్వు ఎవరికైనా చెప్పుకో, షెడ్డు మాత్రం తీయాలన్నాడు। అతను భయపడి షెడ్డు తీసినాడు। మళ్ళీ నిన్న ఫోన్లోకి ఫోన్ మళ్ళీ వచ్చి, వరా నువ్వు మళ్ళీ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావరా నా కొడక, లే నిన్ను 10 రోజుల్లో ఎక్కడున్నా కూడా చంపుతారా అని వార్నింగ్ ఇస్తున్నాడు ఊర్లో। అంతకు మా వాల్మీకి ఎంతకు బతకలేదా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అసలు రోడ్డు మీదకి రావాలంటేనే భయపడుతున్నారు। ఎస్పీ సార్ని మేము ఒక్కటే అడుగుతాం, 8 కేసుల్లో ముద్దాయన తాడపత్రిలో అల్సలు లేపుతున్నాడు, బయటికి రావాలి ఒక మనిషి పేరు అంటే రాజగోపాల్ రెడ్డి మనిషి మందు పిచ్చి ఒక మనిషి ఆయనతో ఎవరైనా మాట్లాడితే కూడా ఆ సాయంత్రానికే గలాట పెట్టుకుంటాడు। మేము ఎస్పీ సార్ని ఒక్కటే అడుగుతాం, సార్ ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉంది తాడపత్రి, జేసీ దివాకర్ రెడ్డి అన్న ప్రభాకర్ రెడ్డి అన్న వీళ్ళు ఉన్నంత వరకు మాకు ఎప్పటికీ తాడపత్రిలో ఎటువంటి సమస్యలు ఏంటి ఉండవు। ఈయన జైలు నుంచి బయటకు వచ్చినాడు, బయటకు వచ్చిన తర్వాత ఇసుక దందాలు, సెటిల్మెంట్లు, ఇందాక మా మిత్రులు వాళ్ళవి భూములు కూడా గుంచుకున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళవి మొత్తం అందరివి। మేము కోరుకునేది ఒకటే సార్, ఇతని వల్ల చాలా ప్రజలు తాడపత్రి ప్రజలందరూ మొత్తం అందరూ భయపడిపోతున్నారు సార్, బయటకు వచ్చి బతకలేకున్నారు ఇతని వల్ల। ఇతను టేబుల్ మీద కూడా అతని దగ్గర ఒక రివాల్వర్ ఉంది సార్, గన్ను తీసుకొని భయపడిస్తాడు। అతని దగ్గరికి పోయి ఎవరెవరో కొట్టాలంటే, రే రాజగోపాల్ రెడ్డి దగ్గర రివాల్వర్ ఉంది అంటారు సార్। ఇప్పుడు కూడా ఈ పిల్లలు మా వాల్మీకులు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అన్నా ప్రెస్ మీట్ మనం ఇస్తే ఇంటికి పోతే కూడా మనకు తిరుగులేదన్నా, ఇంటికి పోయేస్తే తిరగలేదంటే సత్యమే, బతికితే బతికే, మనమైతే మీడియా మిత్రులకు అంతా చెప్పుకోవాలన్నా, మనం ఎస్పీ సార్కి వీలైతే డీజీపీ సార్కి సర్పని మనం అంతా తెలియజేసుకుందామని ముందు కదిలి వచ్చినారు। అలాగే మా వాల్మీకి మిత్రులు అందరూ సంఘాలు కూడా దీనికి అందరూ స్పందించినారు। దీని విషయంలో ఆయన ఒక 10 మంది ఒక గన్మెన్ పెట్టుకున్నాడు। ఆ గన్మెన్ ఎట్లా వస్తాడంటే కారు దిగుతూనే గన్ను తీసుకొని సైడ్ ఒకటి గన్ను చూపించుకొని వస్తాడు ఆయన। మీరు బాగా చూడండి, ఆయన చూడండి రివాల్వరు ఎప్పుడు పక్కట్లోనే ఒక డ్రైవర్ దగ్గర పెడతాడు, లేదంటే 2 పిల్లల దగ్గర పెడతాడు, మేము కళ్ళారా చూసాం। ఆయన ఇసుక సెటిల్మెంట్లు ఇవన్నీ చాలా చేస్తున్నాడు। దయచేసి సార్ ఎస్పీ సార్ మీకు ఒక్కటే మేము మొక్కుకుంటున్నాం, ఆయన వల్ల ప్రజలు ఆలూరు ప్రజలు తాడపత్రి ప్రజలు చాలా భయపడిపోతున్నారు సార్, మీరు ఈ విషయాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్। మీడియా కార్యక్రమానికి విచ్చేసిన తాడపత్రి నియోజకవర్గ ప్రజలకు అలాగే ఆలూరు గ్రామ ప్రజలకు, స్టేజ్ మీద ఉన్న గౌరవ మీడియా మిత్రులకు నా పేరున ఉద్యమ జైభీం తెలుపుకుంటున్నాను। ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగింది. అదే తరుణంలో ఇప్పుడు మంచిగా ప్రజా పరిపాలన చేస్తున్న ఈ సమయంలో తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి మండలం ఆలూరు గ్రామానికి చెందిన తలారి రాము అనే వ్యక్తి రోడ్ సైడు టీ షెడ్ పెట్టుకుంటే అదే గ్రామానికి చెందిన రాజగోపాల్ రెడ్డి ఆ ప్లేసు ఖాళీ చేయండి అనడం ఎట్లుంది, ఆ ప్లేస్ ఖాళీ చేయకుంటే చెయ్యి కాలు నరుకుతామనేది ఎలాగుంది. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజగోపాల్ రెడ్డి గారు గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ రెండు దానికి తేడా ఉంది. అలాగే పింఛన్ల కోసం దళితులను ఇబ్బంది పెట్టారు, భూముల కోసం బీసీలను ఇబ్బంది పెట్టారు, స్థలాల కోసం మైనార్టీలను ఇబ్బంది పెట్టారు. గతంలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఒక్కసారి మీరు రిప్లై ఆలోచించుకోవాలా. ఈరోజు అమాయకమైన వ్యక్తి కడుపు మీద కొట్టి మీరు ఈరోజు షెడ్ పక్కలు పెట్టించారు, షెడ్ పక్కలు పెట్టించండి. ఈరోజు చిన్న పిల్లలు కలిగిన ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని మీరు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అయితే మీరు రౌడీ అయిండొచ్చు, మీరు గూండా అయిండొచ్చు, 8 సంవత్సరాలు సెంట్రల్ జైలు చేయొచ్చుండొచ్చు. ఇవన్నీ మీరు చేసుకున్న పనులు, మీరు చేసుకున్న అన్యాయాలకు మీరు అనుభవించారు. కానీ అనంతపురం జిల్లా గౌరవ ఎస్పీ గారిని అలాగే తాడిపత్రి ఏఎస్పీ గారిని కూడా ఒకటి చెప్తున్నా, సార్ ఈరోజు రాక్షస పాలన క్రూరంగా బిహేవ్ చేస్తున్న ప్రవర్తిస్తున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారిని మీరు వెంటనే అరెస్ట్ చేయకపోతే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరపున పెద్ద ఎత్తున తాడిపత్రి నియోజకవర్గంలో ధర్నాలు రాస్తారోకలు కూడా చేస్తాం. మీ మీద ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. వెంటనే అమాయకమైన ప్రజలను ఇబ్బంది పెడుతున్న రాజగోపాల్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి. మేము దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు అడవి నుంచి ఒక పెద్ద పులి ఎలాగైతే ప్రజలకు వచ్చి పీకు తింటుందో అలాగే ఆయన పెద్ద పులితో పోల్స్తున్నాం అనుకోవద్దండి. ఆయన రాక్షసుని కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. అమాయకుడిని కాలు చేయి నరుకుతామంటున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు మీరు కూడా ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఆ స్టేజ్ దాటితే పెద్ద ఎత్తున మీ ఇంటిని కూడా ముట్టడించడానికి మేము వెనుకాడమని చెప్పేసి ఈ మీడియా బృందం ద్వారా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.